మా ఆడపడుచులైన వీర మహిళలకు, మా జన సైనికులకు, టీవీల్లో వీక్షిస్తున్న మా జనసేన పార్టీ సంపూర్ణమైన కార్యవర్గానికి, జైల్లో ఉన్న మా నాయకులకి, బైండ్ ఓవర్ కేసులతో సతమతం అవుతున్న మా యువ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. టీవీల్లో వీక్షిస్తున్న ప్రజలకి, పత్రికాధిపతులకి, మీడియా పెద్దలకి, పత్రికేయ సోదరులకి, సోదరీమణులకి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు భవిష్యత్తు ఏంటి, మనం ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, మా నాయకులందరిలో కూడా సందేహాలు ఉన్నాయి, మా సైనికుల్లో సందేహాలు ఉన్నాయి. వీటి గురించి కొంచెం విపులంగా మాట్లాడతాం. భవిష్యత్తు గురించి మాట్లాడుకోబోయే ముందు గతం ఒకసారి, వర్తమానం, భవిష్యత్తు ఆ క్రమంలో వద్దాం. ఆ తర్వాత సన్నాసులకు సమాధానం చెప్తాం. ఇక్కడున్న మా నాయకులందరికీ, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి, మీడియాకి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్కార్పియో కొంటే కూడా మీకు వాళ్ళు ఇచ్చారా డబ్బులు, వీళ్ళు ఇచ్చారా అంట. ఒరే వెదవల్లారా, మీకు నేను ఎంత సంపాదిస్తానో తెలుసారా మీకు? గత 8 సంవత్సరాల కాలంలో నేను 6 సినిమాలు చేశాను. కొంచెం అటు ఇటుగా 100 నుంచి 120 కోట్ల రూపాయలు సంపాదించాను. 37 లక్షల రూపాయల 4,776 రూపాయలు ట్యాక్స్ కట్టాను. జిఎస్టీ కాకుండా. ఈ పార్టీ ఆఫీసు నా బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టిన ఎఫ్టీ నుంచి బ్రేక్ చేసి ఇచ్చేసి, అది తీసేసి ఈ పార్టీ ఆఫీస్ పెట్టాను. మిగిలిన డబ్బు నుంచి ఒక్క 21-22లోనే 5 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా ఇచ్చాను. ఈ రోజు నుంచి అన్నీ కలుపుకొని హుద్ తుఫాన్ దగ్గర నుంచి సైనిక్ బోర్డ్, పిఎం కేర్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, ఈ బూతులు తిట్టే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కలిపి 10.5 కోట్లు 12 కోట్లు పార్టీకి అన్నీ కలిపి ఉన్న మిగిలిన డబ్బుల్లో 12 కోట్లు మళ్ళీ ఈ వీళ్ళ ఫండ్స్కి, పార్టీకే ఇచ్చాను. ఇవి కాకుండా 30 లక్షల రూపాయలు అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి మాకు నిధులు ఇవ్వండి అంటే దానికి కూడా ఇచ్చాను. అలాగే మీకందరికి కూడా పార్టీలో ఎంత నిధులు ఉన్నాయి, జనసేనకి
సార్ ఇక్కడ పేపర్ ఉండాలి. ఏది ఇది పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ప్రజలు నిలబడింది. 2014 నుంచి నేను పార్టీకి ఇచ్చిన నిధులు కానీ అన్ని నిధులతో కలుపుకున్నప్పటి నుంచి ఈరోజు జనసేన బ్యాంక్ అకౌంట్లో 5 బ్యాంక్ అకౌంట్స్లో మన నాగబాబు గారు ఇచ్చిన 1516 కోట్ల రూపాయలతో సహా దాంతో కలుపుకొని మీరందరూ ఇచ్చిన డొనేషన్స్తో కలుపుకొని 15,58,06,383 రూపాయలు జనసేన కార్పస్ ఫండ్ రైతు భరోసా కోసం హృదయం చలించి విదేశాల నుంచి దగ్గర నుంచి కానీ స్థిరపడ్డ వాళ్ళు ఇక్కడే స్థానికంగా ఉన్న అకౌంట్స్ నుంచి ప్రజలందరూ మీ నాయకులు ఇచ్చిన అందరికీ కలిపి కేవలం రైతు కన్నీరు పెట్టకూడదు అన్న ఇచ్చిన డబ్బు కేవలం రైతు భరోసాకు ఉంది 3,50,78,226 రూపాయలు. మొన్న నా పుట్టినరోజుకి అందరూ ఈ ప్రోగ్రాం చేద్దామంటే నా సేన కోసం నా వంతు దానికి వచ్చిన విరాళాలు 4,32,19,795 రూపాయలు. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు తీసుకొడతాను. ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా? కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం. కొడకల్లారా మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా? కొడకల్లారా మీరు భాష రాదనుకున్నారా? నాకు ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా? నేనేమో లండన్లోను న్యూయార్క్లో పెరిగాను అనుకున్నారా? ఎదవల్లారా నేను పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా. నేను పుట్టింది
ఏదో సన్నగా ఉంటాం, నీరసంగా ఉంటాం, ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం, సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్లారా? బాపట్లో పుట్టినవాడిని సార్, గుడ్డు కారం తినేవాడిరా నేను. చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను. ఒంగోలు గోపాల్ నగర్ వీధి బడిలో చదువుకున్నాను నేను. మీరు ఇంకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు, నేను చిన్న స్కూల్లో చదువుకున్నాను నేను, వీధి బడిలో. కొడకల్లారా, నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తాంరా మీకు. ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే. నేను మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు. పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి, తర్వాత నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి, తర్వాత నేను మూడోసారి చేసుకున్నా, విడాకులు ఇచ్చేసుకున్నాను రా సన్నాసులున్నారా. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులున్నారా. మీకేంట్రా నేను చెప్పు, ఎదవల్లారా. చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు. ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు, సీతారామాంజనేయపేట, మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు. ఇక్కడే మా నాన్న. మేము ఐపీఎస్ల ఆఫీసులో బిడ్డలు అనుకుంటున్నారా? మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తగా భాషరా బాబు మాది. సభ్యత, సంస్కారం, మంచి మట్టి మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం. ఇప్పుడు మీకు భీమ్లా నాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద, మట్టి మశానం పనిచేయదు. ఇతని ఎదవలకి శిక్షా ధర్మం కొడకల్లారా మీకు. శిక్షా ధర్మం రా మీకు. నేను ఇన్నిసార్లు తిట్టినా భరించా. పోన్లే రాజకీయం అంటే ఉండదు కదా. ఒరే ఎదవల్లారా, ఎదవలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ. వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు, ఆయన చాలా ఇష్టం, ఆయన గౌరవం ఆయనకి. ఆయనంటే అలాంటి పెద్దలందరినీ, రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని, అలా వైసీపీలో బూతులు తిట్టకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ, బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు. నేను పద్ధతి, మర్యాద, అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. ఒరే మీరు క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది. అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. బలమైన సిద్ధాంతాలు కొడకల్లారా మీకు, గుర్తుపెట్టుకోండి. సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్ల, హాకీ స్టిక్కుల, రాళ్ళ, ఒట్టి చేతుల, నేను దేనికైనా రెడీరా.
నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండిరా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండిరా, అందరూ రండి, అందరూ బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. రే, ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా మీరు, సహనం చూశారు మీరు, మంచితనం చూశారు మీరు, వాడి సహృదయత చూశారు మీరు. ఇప్పుడు పోలీసులే చెప్పారు కదా బాబు, గౌతమ్ సావంగ్ గారు ఏం చెప్పారు, డీజీపీ గారు, వాళ్ళ భావస్వేచ్ఛని ప్రకటించారు. నేను కూడా నా రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని, భావ ప్రకటనని ఈ విధంగా నేను కూడా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాను. బాబు, ఈ రోజు నుంచి యుద్ధమే. మీరు రెడీనా? యుద్ధమే. యుద్ధం ఎక్కడి నుంచి వచ్చింది నాకు? కడుపు కాలితే పోరాటం చేసే యుద్ధం నా గుండెల్లో ఎలా ప్రవేశించింది తెలుసా మీకు? నా గుండె చప్పుడైన తెలంగాణ నుంచి వచ్చింది నాకు ఈ పోరాటం. నేను అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. ఇదే భీమరావు పాడాలో మా శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి గారు, మిగతా నాయకులందరూ మేము అక్కడ ఉండి యూత్ వింగ్ ఆ రోజే తీసుకున్నాను. యూత్ వింగ్ బాధ్యత తీసుకుంటే అప్పుడు పార్టీలో అక్కడ ఒక బస్తీ కూల్ చేస్తూ ఉన్నారు. బస్తీ కూల్ చేస్తూ ఉంటే అన్ని చిన్న కుటుంబాలు, 1.5 గదులు ఇల్లు, 2 గదులు ఇల్లు, మహా చిన్నవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూల్ చేస్తూ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో. బాధ్యత తీసుకోగానే నన్ను పంపించారు, నువ్వు మాట్లాడా, నువ్వు ఇల్లని. నేను వెళ్ళి చూస్తే వకీల్ సాబ్లో ఉండే ధ్వంసం భీమరావు పడాది. చూస్తే అప్పుడే అన్నం వండుకున్నాయి, ఎల్లబోతున్నాయి. అవన్నీ చూసి నాకు, నేను పోలీసుని అడిగి, ఏంటి సార్ ఇది అంటే, లేదు మీరు అది అని చెప్పి నన్ను తీసుకెళ్ళి జైలు వేసేసారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ రోజు మనతో పాటు ఉన్న ఈరోజు స్పీకర్గా పనిచేస్తున్న మహానుభావుడు కూడా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు. ఆయన వాళ్ళందరూ ఏమన్నారంటే, ఫస్ట్ టైం నాకు కనువిప్పు ఎక్కడ జరిగిందంటే, నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ అంటే అయిపోయింది కదా, ధర్నా చేశాక ఇంక వెళ్ళిపోదాం పదండి, ఇంటికి వెళ్ళి భోంచేద్దాం. నేను అది తీసుకోలే. బాధితులకు న్యాయం జరగాలి. నేను ఎందుకు కాంగ్రెస్ నాయకుల్ని పంచులు ఊడిపోయేలా తరిమి కొట్టండి అన్నానంటే, నా వేదనకి నేను అనలేదు. నేను తర్వాత రిగ్రెట్ అయ్యాను, అది కూడా చెప్తాను. జనరలైజ్ చేయకూడదని రిగ్రెట్ అయ్యాను తర్వాత. ఆ రోజు వెళ్తే ఒక తల్లి, మరుసటి రోజు ఒక తల్లి పెట్టిన కన్నీరు. ఆవిడేమందంటే, మమ్మల్ని 3 దశాబ్దాలుగా ఉంటున్న ఇంటిని మమ్మల్ని పగలగొట్టి వేరే చోటకి ఎక్కడ పంపిస్తే అక్కడే మమ్మల్ని రానివ్వట్లేదు. నా కూతురు, వయసుకు వచ్చిన నా కూతురు స్నానం చేస్తుంటే తలుపులు లేవు, చుట్టుపక్కల కుర్రోళ్ళు చూస్తుంటే నేను ఎవరికి చెప్పుకోనయ్యా నా బాధ అంటే నా కన్నీరు తిరిగిపోయింది. ఈ ఒక్క రాజకీయ నాయకుడు, మీ వయసు వచ్చిన మీ బిడ్డలను అలా చేయగలరా మీరు? నిజంగా బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది.
పోనీ దానికి తోడు క్షమించాలి మనోహర్ గారు, ఆ రోజు ఆ పార్టీలో ఇది కాంగ్రెస్ పార్టీ తిట్టడం కదా, మనసు పెద్ద మనసు, మీరు క్షమించాలి అని మనసు చెప్తున్నాను. ఆ రోజు నాకు అనిపించింది అందరూ హ్యూమన్ చేంజ్ చేశారు, ఏదో విజయం సాధించినట్టుగా. నేనేమన్నానంటే, మీరు హైదరాబాద్ మొత్తం మీది కదా, ఒక మీ పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఇంకొక 4 ఎకరాలు తీసుకున్నాయా బాబు, వాళ్ళ బస్సు ఎందుకు కూలి కొడతారు? అది నా వాదన. ఎక్కడెక్కడ పొలాలు దోచేస్తున్నారు కదా, మీ పార్టీ ఆఫీస్ పెట్టుకొని మేము కాదు, కానీ వాళ్ళ బతుకులు ఎందుకు రోడ్డు మీద పెడతారంటే దాంతో హ్యూమన్ చైన్ పెట్టక నాకు నిజంగా బాధేస్తుంది. అందుకని తిట్టిపడుతుంది. అది కూడా భావోద్వేగం వచ్చింది, కడుపు మంట వచ్చి కాంగ్రెస్ నాయకులు పంచులు ఉడిపేలు తరిమి కొట్టండి అన్నా. నేను పంచులు తరిమి కొట్టండి అన్నా. అంతే. నా ఉద్దేశం ఏంటంటే, ప్రజలు ఆగ్రహావేశాలతో తిరగబడితే పంచెలు కొట్టుకున్న నాయకులు పారిపోతారన్న ఉద్దేశంతో అన్నాను తప్ప, అంతే. అది నా విజువల్ అది. కానీ నేను రిగ్రెట్ అయింది ఎప్పుడంటే, నేనంటే బాగా ఇష్టమైన, నాకు 18-19 ఏళ్ల వయసు నుంచి ఉన్న ఒక గోదావరి జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకులు ఒకరు పోరాట యాత్రకు తిరుగుతూ ఉంటే నాకు ఆయన ఆతిథ్యం ఇచ్చి, ఏమైనా రోజు నేను రెడీ అవుతుంటే నువ్వే గుర్తుకొస్తావా అన్నారు. నాకు అర్థం కాల, మనల్ని ఇంత ప్రభావితం చేసేసామా ఇన్ని అనుకున్నా. అంటే నేను ఆశ్చర్యంగా, చాలా మంచి మాట చెప్తారేమో, నువ్వు కాంగ్రెస్ నాయకులు పంచులు ఉడిపేలు తరిమి కొట్టుంటే నేను పంచి కట్టుకున్నప్పుడు నువ్వే గుర్తొస్తావా అన్నారు. ఆ రోజు నాకు నిజంగా బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది. అరే తప్పు చేశాను. వాళ్ళని తక్కువ తిట్టలేదు అనుకోండి షబ్బీర్ అలీ గారు కానీ మిగతా వాళ్ళు మామూలుగా పచ్చిబూతులు తిట్టాను ఆ రోజుగా, నాకు ఓకే. అది చెల్లుకు చెల్లు అయిపోయింది, కలాస్. కానీ ఆ మాట కూడా నేను అందుకని జనరలైజ్ చేయను. ఒక కులం, ఒక పార్టీ, ఒక అందరూ చేయను. మంచి చెడు అన్నిట్లో ఉంటుంది. అందుకని నేను ఆ రోజుని చాలా ఆలోచించే తిడతాను. అందుకని నాకు వైసీపీలో అందరూ దుర్మార్గులు ఉంటారని నేను అంటలా, అందరూ నీచులు ఉంటారని నేను అంటలా. కాకపోతే నీచుల సమూహం ఎక్కువ, అంతే. నీచుల సమూహం ఎక్కువ, నాకు ఓకే. బాలినేని గారు లాంటి పెద్దలు ఉన్నారు, ఒక మాట చెప్తే ఎంత గౌరవప్రదంగా అయినా, మన రాయపాటి అరుణ్ గారిని కేసులు పెడితే ఎంత పెద్ద మనస్తత్వంతో వెంటనే ఆయన స్పందించి కేసులు ఉపసంహరించారు. వారికి మనస్ఫూర్తిగా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మనకి భవిష్యత్తు మాట్లాడుకోబోయే ముందు మన దగ్గర బలం ఉంది, పోరాట పటిమ ఉంది, కానీ ఎలక్షనీరింగ్ చేసే సత్తా మనకుందా? సరిపోవట్లేదు. బూతుల దగ్గర ఏజెంట్లు కానీ, పోలింగ్ బూత్ దగ్గర ఏజెంట్లు కానీ, ఇవన్నీ చేయడానికి ఒక బలం కావాలి, మనకి నిలబడగలిగే వాళ్ళు కావాలి. ఎంతమంది చేతులు ఎత్తున్నారు చూడండి. ఈ సైడ్ నుంచి లేవు, ఈ సైడ్ నుంచి ఉన్నాయి. తప్పంట్లా నేను, మీరు నమ్మండి. పోలింగ్ బూత్ దగ్గర నిలబడటం అంటే యుద్ధం చేయడం, గుర్తుపెట్టుకోండి. యుద్ధం చేయడం. ఈరోజు డీసెంట్రలైజేషన్ అంటా ఉన్నారు కదా వీళ్ళు. లెట్ us స్టార్ట్ డీసెంట్రలైజేషన్ విత్ కాస్ట్. అధికారం అంతా కేవలం కొన్ని కులాల దగ్గరే పెట్టుకుంటే ఎట్లాగా? సెంట్రలైజింగ్ పవర్ ఓన్లీ ఎట్ 1 or 2 కమ్యూనిటీస్ కుదరదమ్మా, అందరికీ రావాలి. అలాగని మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, మనుక్రాంత్ రెడ్డి గారు ఉన్నారు. నా పార్టీలో అన్ని కులాలు ఉన్నాయి. మనోహర్ గారు ఉన్నారు, కమ్మవారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నా కులం లేదు, అన్ని కులాలు బాగుండాలని కోరుకునేవాడిని. అలాగే వెనకబడ్డ, అణగారిన మాల,
మాదిగ, యాదవ, బోయ, మత్స్యకారులకు కులాలు కానీ, బుడగ జంగాలు కానీ, మా భీమ్లా నాయకులు కానీ, మా నాయి బ్రాహ్మణులు కానీ, మా రజక సోదరులు కానీ, మా రెల్లి కుటుంబ సభ్యులు కానీ, వీళ్ళందరికీ అధికారం రావాలి. వీళ్ళందరికీ అధికారం రావాలి. ఆ దిశగా మేము ప్రతిపాదిస్తున్నాం ఈరోజు. కానీ దానికి గతంలో కుల సమూహాలు మాట్లాడుకున్నట్టుగా మనం వచ్చేసి రెడ్డి సామాజిక వర్గాన్ని తరిమేద్దాం, కమ్మవారి సామాజిక వర్గాన్ని అనగొట్టేద్దాం, ఇవి పిచ్చి మాటలు, ఇవి మాట్లాడక. ఇంకొకరి ఎదుగుదల మనకు ఇబ్బంది కాదు, మన ఎదుగుదల మనకు ముఖ్యం అంతే. ఇది కాస్ట్ సిస్టమ్ అని నాకెంతో ఇష్టమైన ఆచార్య కె చలం గారు నాకు బహుకరించిన పుస్తకమే, రామ్ మనోహర్ లోహియా గారు రాసింది. దీనిని తీసుకొనే అనేక పరిస్థితుల్లో ఉద్భవించే వెనకబడ్డ కులాలకి న్యాయం జరగాలి అంటే అధికారంలో ఉన్న కులాలని అణగదొక్కడం కాదు, మనం ఎదగడం. ఆ ఎదగడానికి నా జీవితాన్ని మీకు పణంగా పెడతాను. అలాగే బలిజ, కాపు, తెలగ, ఒంటరి ఈ సమూహాలన్నీ ఏం మాట్లాడతారు? మాకింత సంఖ్యాబలం ఉంది, మాకు అధికారం రావట్లేదని. మీరేం చేశారు అధికారం కోసం? మీరేం చేశారు చెప్పండి. రంగా గారు బతికున్నప్పుడేమో ఆయన తిరుగుతున్నప్పుడేమో కృష్ణా తీరం నిండిపోయిందండి, 10 లక్షల మంది వచ్చారండి అని చెప్పేవాళ్ళు. కానీ ఆయన చనిపోతున్నప్పుడు నన్ను స్టేట్ చంపేస్తుందని ఒక మాట అన్నారు నిన్న. అంటే మీరేం చేసి ఉండాలి? గ్రామానికి 10 మంది లేని పక్కన ఎందుకు నిలబడలేదా మీరందరూ? ఎందుకు నిలబడలా మీరు? అంటే ఆయన మరణానికి మీరు కూడా బాధ్యత తీసుకోండి, మీ తప్పది మీరు చేసింది. అలాగే బంతికొట్టు సన్నాసి అని ఒక ఫ్రేజ్, ఏం బాలేదా? బంతి కొట్టు సన్నాసి. ఈ బంతి కొట్టు సన్నాసి అనే 3 కాపులు వీళ్ళందరూ ఏదో నాకు బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా, నేను మీ కులం అయితే ఏంటి, మేము కాపున్నా డాష్లు అండి అంటాడు. 4 కోస్తా కులాన్ని కించపరిచామంటే నేను గుర్తుపెట్టుకో. రే సన్నాసి, నువ్వు ఊడిగం చేయాలంటారా ఆ బూతులు తిట్టే పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎత్తుకోపో. నన్ను ఈ గొడవల్లో లాగితే నాలిక చీరేస్తాను సన్నాసిగా. బంతి, చామంతి, పూబంతి ఏమంటుందంటే మా సోదరుడు అంటాడు. సోదరుడు ఎవడరా నీకు సోదరుడు? అడుగులకి వాళ్ళకి మడుగులు ఎత్తే నువ్వు నేను నీకు సోదరుడేంటి? మూసుకొని నీ పని నువ్వు చేసుకో, నా నోరు నా పేరు ఎత్తకు, మర్యాదగా ఉన్నాను. అలాగే కొట్టు అంట, మన బోలిశెట్టి గారి నియోజకవర్గం పెద్ద మనిషి తాడేపల్లి గారు. కొట్టు ఏమయ్యా కొట్టు, నువ్వు కొట్లో కూర్చో, హుందాగా తెల్లబట్టలు వేసుకొని అతను నాకు సోదర, రాజకీయం తెలియదు. నీకు రాజకీయం నేను చూపిస్తాను కదా, నీకు మీరెవరు చేయలేకపోయారు కదా రాజకీయం, నేను చేసి చూపిస్తాను మీకు.
మీరు నాతోటి పిచ్చ పిచ్చ వాగులు వాక్కండి. ముఖ్యంగా వైసీపీలో ఉన్న వెధవ వాగుళ్ళు వాగే కాపు ఎమ్మెల్యేలు అందరికీ చెప్తున్నా, పనికి మాలిన వాగుళ్ళు వాగే వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలందరికీ నేను బాబు స్వయంగా చెప్తున్నా, వినండి బాగా. మీరు మీ నాయకుడికి అడుగులకి మడుగులు ఎత్తితే నాకు సమస్య లేదు, కానీ కులాన్ని తగ్గించకండి సన్నాసులారు. మీరు తగ్గితే తగ్గండి, కులం మీ వెంట లేదురా సన్నాసులారా, గుర్తుపెట్టుకోండి. ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి అందరికీ, ఈ కాపు ఎమ్మెల్యేలకి ముఖ్యంగా, రే బాబు మీరు గాజుల లక్ష్మీ నరసు చెట్టి అని గాజుల వీర గాజుల బలిచిన నాయకుడి కథ చదవంటారు, మీకు అర్థమవుద్ది. మీ కాపులు గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది. వక్కులాభరణం రామకృష్ణ గారు, కొంపలి సుందర గారు రాసిన పుస్తకం రా బాబు. ఈయన్ని చూసి చదివి ఏడ్చి అప్పుడు మాట్లాడు. అలాగే జ్యోతిరావు పులే గారిది గులాంగిరి చదవండి రా బాబు. మీరు గులాంగిరి చేసి కులాన్ని ఎందుకురా గులాంగిరి చేయిస్తారు అందరూ. అరే వైసీపీ సన్నాసులారు, ఒకసారి ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర చదవండి రా, మీకు తెలుసు, కొద్ది జ్ఞానం వస్తుందిరా మీ అందరికీ. మాట్లాడితే రాయలసీమ వెనకబాటుతనం అంటారు. ఎవడరా వెనకబాటుతనం చేసింది? ముఖ్యమంత్రి అందరూ రాయలసీమ వాళ్ళే కదరా, వస్తా. మరి మీరేం బీకారు? మీరు రాయలసీమ వెనకబాటుతనానికి కారణం మీరే కదా. యువత అందరూ నేను రోడ్డు మీదకి వస్తే లక్షలాది మంది వస్తారా బయటికి. మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు మీ డబ్బులు పెరుగుతూ ఉన్నాయా? మీకు గుర్రాలు ఉన్నాయా? మీకు స్టడ్ ఫార్మ్స్ ఉన్నాయా? మీకు పొలాలు ఉన్నాయా? మీకు మనందరికీ ఏం చెప్తారు? ఎండిపోయింది రాయలసీమ, ఎండిపోయింది అంటారు. చూస్తే కడప నుంచి కర్నూలు నుంచి కడప వెళ్ళి దారంతో పచ్చటి అరటి తోటలు ఉంటుంది. మన ఆశ గోదావరి జిల్లాలో అనుకుంటాం. ఈ రోజుకి ఉత్తరాంధ్ర నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ మీరు వెళ్ళారా? వాళ్ళు పిలిచి ఎవరన్నా ఒక్క రాయలసీమ ముఖ్యమంత్రి ఎవరన్నా సరే మిగతా జిల్లాలు రండి ఇక్కడ మేము అభివృద్ధి చేస్తామని ఎందుకు చెప్పరు? మీరు రానివ్వరు, అది సమస్య. అక్కడ ఉన్న ప్రజల్ని ఎదగనివ్వరు, యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వరు, మిగతా జిల్లాల వాళ్ళు రానివ్వరు. మిగతా జిల్లాలన్నిటి మీద ఆధిపత్యం రావాలంటే దొబ్బదమ్మ కొద్ది రోజులు అయిపోయినాయి. కొంచెం నేను మాట్లాడే మాటలు ఇబ్బందిగా ఉంటాయి, వినండి, అయినా పర్లేదు, ఏం పర్లేదు. ఇది కొంపల్లి సుందర్ గారు రాసింది 19వ శతాబ్దంలో సీమాంధ్ర సమాజం అని. రాయలసీమ గొప్పతనం దీనిలో ఆయన మహానుభావుడు రాశాడు. ఏడ్చి చదివి ఏడవండి సన్నాసులు. కాపులకి చెప్తా ఉన్నా, నేను కాపులకి పెద్దన్న పాత్ర వహించమన్నానంటే ఉట్టినే చెప్పలా. బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకుని చెప్పాను. ఎంత గొప్పవాడో బ్రహ్మనాయుడు చెప్పడానికి. కన్నమ్మ నీడు అనే పల్నాడు బ్రహ్మనాయుడు కన్నమ్మ నీడు అన్న ఒక మాల కులం నుంచి వచ్చిన ఒక వీరుడిని, కన్నమ్మ నీడు అనే ఒక మాల కులం నుంచి వచ్చిన వీరుణ్ణి బ్రహ్మనాయుడు ప్రధాన సేనానిగా చేశాడు. అది బ్రహ్మనాయుడు గొప్పతనం. దాంతోపాటు అనపోతు అనే ఒక బ్రాహ్మణ సేనాని కూడా ఉండేవాడు ఆయన దగ్గర. అన్ని కులాలని కలిపి ఆయన దగ్గర కమ్మవారు ఉండేవారు, అందరూ ఉండేవారు ఆయన దగ్గర. కలిసి యుద్ధం చేశారు. అన్ని కులాలు సమైక్యంగా ఉండాలని చెప్పి చాపకుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహానుభావుడు. ఎదగాలనుకున్న ప్రతి ఒక్కడు కూడా ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, ఒక్క కులం వల్ల ముందుకు వెళ్ళలేము. మన ఎదుగుదల, మన ఎదగాలి అంటే
ఇంకో కులాన్ని తొక్కడం కదా, అర్థం చేసుకోవాలి మనందరం, మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎంత సంఖ్యాబలం ఉంది ఈ కులాలకి. నన్ను తిట్టారు చాలామంది 2014 పెట్టగానే. మన నాయకులు కూడా కొంతమంది తిట్టారు నన్ను. ఏం ఊహించారంటే నేను వచ్చి రెడ్డి సామాజిక వర్గాన్ని తిట్టేస్తాను, కమ్మవారి సామాజిక వర్గాన్ని తిట్టేయాలి, మనందరం కలిపి ఎదగాలంటే అసలు ఎప్పుడన్నా ఆ ప్రతిపాదన పనిచేసిందా ఇప్పుడు దాకా? ఇజంట్ ఇట్ ఎ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ హేటింగ్ సమ్వన్, హర్టింగ్ సమ్వన్? రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించింది కదా. నువ్వు ఎదగాలి అంటే ఇంకొకటి మానవ హక్కుల్ని, ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ని భంగం కలిగించే హక్కు నీకు ఎక్కడుంది? అందువల్ల నేను అవి మాట్లాడను. నేనేమనుకున్నాను, కులాలకి మతాలకి సంబంధం లేని ప్రజా సమస్యలు ఉంటాయి, అవి కదా ముఖ్యం. నాయకులు చేసిన తప్పులకి తెలంగాణ కూడా నేను అనుకుంది మహా చైతన్యం ఉన్న నేలది తెలంగాణ, మహా చైతన్యం ఉన్న నేల. 47లో మనం జెండా ఎగరేస్తే కర్నూలులో, వీళ్ళకి 48లో స్వాతంత్రం వచ్చింది తెలంగాణకి. రజాకారులు దీన్ని నలిగిపోయారు. ఆ ఏడుపు ఇంకా ఉంది, ఆ బాధ ఉంది. శ్రీకాంతచారితో సహా 1000కి పైగా చనిపోయారు, బలిదానం. అందుకొచ్చింది ఆంధ్ర రాష్ట్రం, అందుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం. మనస్ఫూర్తిగా, అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఇంత ఉంది మన ఆంధ్రాలో. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తెలంగాణలో మనలాగా అన్ని కులాలు ఉన్నాయి కదా. లంబాడా కులాలు ఉన్నాయి, మాల మాదిగ కులాలు ఉన్నాయి, వెలమ కులస్తులు ఉన్నారు, కాపులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌడ్లు. అందరికీ వారి వారి కులం ఐడెంటిటీతో పాటు నాది తెలంగాణ అన్న భావన ఉంది. మన ఆంధ్ర వాళ్ళకి ఏడి చచ్చింది అది. మాది ఆంధ్ర అనే ఒక భావన ఎవరికన్నా ఉందా మనకి? మన దౌర్భాగ్యం మనం. ఎందుకు లేదంటే చరిత్ర చెప్పేవాడు లేడు మనకి. అరే నీ గురించి అఫీషియల్గా 32 మంది చనిపోయారు ఒక్క స్టీల్ ప్లాంట్ కోసం. హబీబుల్లా, మస్తాన్, ఏసయ్య, తంగెల సత్యం, పరాంకుశ్ దాస్, వై నరసింహారావు, జగిత్యాల్లో కూడా సాయిరెడ్డి పోలీసులు చంపేశారు ప్రొటెస్ట్ చేస్తుంటే. మరి ఈ రోజున ఒక్క వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కోసం ఆంధ్ర నుంచి తెలంగాణ దాకా అసువులు బాసారు. ఆ విలువ తెలుసా మనకి? వాళ్ళకి పేర్లు తెలుసా మన నాయకులకి? ఓకే, మన ప్రజలకు తెలియాల్సిన అవసరం తెలియదు లేదు. మన యువతకు ఇంకా తెలుసుకోలేకపో. చిన్నపిల్లలు మీరు ఈ వైసీపీ గాడిదలకి తెలుసా కనీసం పేర్లు? ఈ గాడిదలకి బూతులు తప్ప, నిజమే, బూతులు పంచాంగం తప్ప ఈ గాడిదలకి ఇంకేం తెలియదు. ఇది వాళ్ళు తెలియదు వాళ్ళకి. ఈ సన్నాసులు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడు. మీకేం తెలుసురా ఉత్తరాంధ్ర గురించి? మీరు ఎప్పుడు తిరిగారా ఉత్తరాంధ్రలో? నేను తిరిగి. మీరు ఎప్పుడన్నా తప్పిడి గుళ్ళ మీరు కళాకారులతో మీరు తిరిగారా? నేను తిరిగా తప్పిడి గుళ్ళ కళాకారులతో. మీరు ఎప్పుడు ఉద్దానం మారుమూల ప్రాంతాలకు మీరు తిరిగారా? మీరు అరకులో పాడేరు డివిజన్కి వెళ్ళి, కోరాపుట్ బార్డర్కి వెళ్ళి, ఇంటీరియర్ నక్సల్స్ అత్యధికంగా ఉన్న గ్రామాల్లో మీరు తిరిగారు? నేను తిరిగాను, నేను చూశాను బాధ. మీరు మాట్లాడతారా మీరు నాకు ఉత్తరాంధ్ర గురించి? మీరేం బీగుతున్నారా మీరందరూ? 25 మంది, మీరంతా 30 మంది ఎంపీలు మీరందరూ కలిపి ఎందుకు మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా? జిందాల్ స్టీల్ ప్లాంట్కే ప్రైవేట్ మైన్స్ ఉన్నాయే, మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? గనులు ఎందుకు ఇవ్వలేకపోయారు?
ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా, కార్మిక సంఘాల నాయకులకి, నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. మీరు నిలబడతానంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు నిలబడాలి. మమ్మల్ని బావిలోకి నెట్టేసి మీరే తీసుకురండి మేము చెయ్యమమ్మా. మీరు కూడా రావాలి బయటికి. కడుపు కాలుతుంది మీకా నాకా? నేను బాధ్యత వహిస్తా, దెబ్బలు తింటా మీకోసం, జైలుకి వెళ్తా. కానీ మీరు బయటికి రాకుండా మీ కడుపులో ఉన్న చల్ల కదలకుండా అంతా మీరే చేయండి అంటే మేము చెయ్యం. మీరు రావాలి బయటికి. మీరు ఏమీ రాకుండా మా వీర మహిళలు వెళ్ళాలి, మా జన సైనికులు వెళ్ళాలి, మా నాయకులు రావాలి. మేము రావు. మీరు వస్తే మేము బయటకు వస్తాం. రండి మమ్మల్ని. మీకెందుకు కోపం రాదు? వైజాగ్ జిల్లాలో ఉన్న వాళ్ళకి మీకు ఎందుకు కోపం రాదు? స్టీల్ ప్లాంట్ పోతుంటే మీకు కాదా బాధ? మిగతా జిల్లాలు తెలంగాణతో సహా చనిపోయారా? మీకు ఎందుకు కోపం రావట్లా? భయమా? అరే నేను ఈ దేశంలో పటేల్ గారి తర్వాత అత్యంత బలమైన హోంమంత్రితో అమిత్ షా గారితో నేను మాట్లాడానే భయం లేకుండా. ఎందుకు మాట్లాడగలిగాను? నా నేల మీద నాకు ప్రేమ ఉంది, నా సమాజం మీద నా గౌరవం ఉంది. ఆశలు లేవు. ముఖ్యమంత్రి పదవి కోసం పనిచేయట్లా. మీ గుండెల్లో ఇచ్చిన పదవి చాలు, దానికి మించిందేమో. ఈ యుద్ధంలో ముఖ్యమంత్రి పదవి వచ్చి వరిస్తే సంతోషం. వచ్చినప్పుడు మటుకు మొట్టమొదటిగా అభివృద్ధి, ఆ తర్వాత వీళ్ళ తాట తీయడం, ఈ రెండు జ్ఞానం. భగవంతుడు ఆ అవకాశాన్ని ఇవ్వాలని కోరుకున్నాం. ఓకే, నేను వాళ్ళ దగ్గర చెప్పండి, అని నా దగ్గర. సంస్కృతి, ఇండియన్ మూలాలు మన కులాలను తీయలేం. మనం అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కుల నిర్మూలన జరగాలి అంటే కులాలను అర్థం చేసుకోవాలి. కులాలు అవి మన సాంస్కృతిక మూలాలు, మనం ఏం చేయలేం. నేను అణగారిన వర్గానికి అయినప్పటికీ కూడా నా మాల కులాన్ని నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు గొప్పగా ఉంటుంది. నేను జానీలో అది ఒక దళిత యువకుడు కథ. అది అందరూ అన్నారు అబ్బాయిని హిందూ చేయండి అంటే, ఈ భారతదేశంలో క్రిస్టియన్ని పాటించే భారతీయుడే. అందరూ హిందువులే ఉండాలని ఏముంది, అదేం లేదు. నా క్యారెక్టర్ క్రిస్టియన్, అది నేను చేస్తున్నాను. జీసస్కి దండం పెడతాను, ఉంటుంది అది. అలాగే భీమ్లా నాయక్కి నాయక్ అని ఎందుకు పేరు పెట్టావు? నేను ఆదిలాబాద్ తాండాల్లో గిరిజనుల బాధలు చూస్తున్నాను, అరకుల్లో గిరిజనుల బాధలు చూస్తున్నాను. విభిన్నమైన కులాలు ఉండొచ్చేమో కానీ, దాంట్లో కూడా తెగలు ఉండొచ్చేమో కానీ, వాళ్ళందరినీ ఉద్దేశించి ఒక తెగ్గ భీమ్లా నాయకుని ఎందుకు పెట్టామంటే, మీరు నరసింహనాయుడులు పెడతారు, సమరసింహారెడ్డిలు పెడతారు, ఇంద్రసేనారెడ్డిలు పెడతారు. అది తప్పేం కాదు, అవేం తప్పేం కాదు. నేనేం తప్పేమని చెప్పట్లా. మరి మా నాయకుల గురించి ఎవరు మాట్లాడతారు? మేము మాట్లాడతాం. మా జానీల గురించి ఎవరు మాట్లాడతారు? మేము మాట్లాడతాం. మేము చెప్తాం. నారాజుగాకురా మా అన్నయ్య నజీర్ అన్నయ్య ఎందుకు చెప్తాం? ఒక ఉగ్రవాది, ఇస్లాం చెందిన ఉగ్రవాది బాంబు పట్టుకొని పేలిస్తే మా ముస్లిం సోదరులందరినీ అంటామా? ఎవడైతే బాంబు పేల్చాడో వాడిని పట్టుకొని తాట తీసి కింద కూర్చోబెడతాం, అంతే.
అంతే తప్ప లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అదొక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. కానీ ముస్లిం సమాజాన్ని అంతా ఎందుకు పెడతాం? ఈ దేశంలో మీరు సిద్ధాంతాన్ని నేను ప్రతిపాదించినప్పుడు అందరూ చిరాకు ఉంటుంది. నేను మాట్లాడుతున్నప్పుడు మొదట్లో వీడి పనికి మనం వీడి సిద్ధాంతం ప్రతిపాదించే పని చేయదు, వీడు గాల్లో టూ ఐడియలిస్టిక్ అంటారు. ఐఎమ్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ లీడర్, గుర్తుపెట్టుకున్నాను, మోస్ట్ ప్రాక్టికల్గా. కొంతమందికి నేను అవకాశవాద రాజకీయంలా కనిపిస్తే కరెక్టే. నా ఐడియాలజీ కోసం, నా ప్రజల కోసం, నా అన్నదమ్ముల కోసం, నా అక్క చెల్లెల కోసం విలువలు కోల్పోకుండా అది అవకాశవాదం అంటే నాకేం అభ్యంతరం, నాకు ఓకే. ఈ రోజులో ముఖ్యంగా ముస్లిం సమాజానికి ప్రత్యేకించి చెప్తా ఉన్నాను సోదరులందరికీ, మీరు తీసుకెళ్ళండి నా మాటగా. ఇస్లాంని నేను చాలా గౌరవిస్తాను, మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. కానీ నేను ఒకటే, ఇక్కడ మనందరం, నేను హిందువుని, ఇస్లాంని గౌరవించే హిందువుని. మీకు తెలుసు, నా సెక్యూరిటీలో అత్యధిక భాగం పాత బస్తీకి చెందిన నా ఇస్లాం సోదరులే ఉంటాను చుట్టుపక్కల. రంజాన్ రోజున స్కల్ క్యాప్ పెడితే తీసుకుంటాం. కానీ మనకున్న సమస్య ఏముందంటే, ఒక హిందూ వచ్చి మీకు బొట్టు పెడితే మీరు ఒప్పుకోరు కదా, ఇబ్బంది కదా. ఎందుకంటే నా దేవుడు ఒకడు, నేను ఈ దేవుడు అల్లా నమ్మా, ఇది అల్లా విధానం. నేను ఈశ్వరుని నమ్మా, విష్ణువు నమ్మా, ఇది నా విధానం. కానీ రెండు సబ్కా మాలిక్ ఏక్ అనేది సాయిబాబా మనందరినీ కలిపినట్టుగా. కానీ నేను బీజేపీతో ఉంటే, ఈ రోజున తెలంగాణ నాయకులు ఒకరు మాట్లాడుతా, మీ ఆంధ్రాలో అందరూ బీజేపీ మనుషులే కదా అన్న. ఎట్లా సార్? ఓకే, నువ్వైతే చెప్పక, నువ్వు అఫీషియల్గానే ఉన్నావు. టీడీపీ అంతే, లేదంటే మీ ఇప్పుడున్న ఈ వైసీపీ గుండాలంతేనే, ఆయన అనలేదు అనుకుని నేను అన్నా. అంటే మీరే ఆలోచించండి, ముస్లిం సమాజాన్ని తీసుకెళ్ళండి. కేంద్రంలో ఎవరుంటే వాళ్ళకి నమస్కారం చేయ తప్పదు, మనకి వేరే దారి లేదు. అలాంటి కాడికి మీరు వైసీపీ నమ్మే కాడికి జనసేన నమ్మండి. మీరు వక్ఫ్ బోర్డు స్థలాలు వైసీపీ నాయకుల కాజేయం, నాకు అవసరం లేదు, మా వాళ్ళకి అవసరం లేదు, అది మీరు చెప్పండి ఒకసారి. అలాగే సోషల్ ఇంజనీరింగ్ అంటానికి సెట్టిబలిజ సోదరులకి, కాపులకి చాలా కాలం పడదు కొట్టుకుంటారు. నేను కూర్చొని మాట్లాడి అందరితో చేస్తే, మొన్న కోనసీమ సంఘటన తప్పుడు అందరు కలిపి ఒక ఏకమయ్యారు. అలాగే వైసీపీ వాళ్ళు వాళ్ళ మంత్రులు వాళ్ళే తగలబెట్టేసుకొని వీళ్ళందరి మధ్య గొడవ పెడదామంటే పడనివ్వలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఆలోచన విధానం. ఉదాహరణకి బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఇవన్నీ మన కులాలే బాగుండాలి, మా కులాల హక్కులు కావాలని స్టార్ట్ అయ్యి నెమ్మదిగా అందరినీ బ్రాహ్మిన్స్ని కూడా యాంటీ బ్రాహ్మినిజంతో స్టార్ట్ అయ్యి బ్రాహ్మిన్స్ని కలుపుకెళ్లాల్సి వచ్చింది. ఎంజే అక్బర్ లాంటి ఒక ఎమినెంట్ జర్నలిస్టు, నేను 1921లో ఉన్నప్పుడు రైట్ ఆఫ్టర్ రైట్ అనే పుస్తకం రాశాను. దాంట్లో బీజేపీ ఆ హిందూ శక్తులు ఎలా చేసినాయి అని చెప్పి ఇన్ని పుస్తకాలు రాసి నేను విపరీతంగా ప్రభావితం అయిపోయాను ఆ పుస్తకాలు చూసి. ఇంత అన్యాయం జరుగుతుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆయన బీజేపీ ఎంపీగా తిరుగుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనుషులు ఇట్లా మారిపోతారు. నేను అందుకని ఎక్స్ట్రీమిటీ బోధించను, నేను చెప్పను. బ్యాలెన్స్, జనసేన బ్యాలెన్స్తో వెళ్తుంది. ఈ రోజు నుంచి రాష్ట్ర రాజకీయ చిత్రం, ముఖ చిత్రం మారబోతుంది. నన్ను అడిగారు, దాడులు జరిగినాయి కదా, గవర్నర్ గారి దగ్గరికి మీరు వెళ్తారా అంటే ఖచ్చితంగా గవర్నర్ గారి దగ్గర మా టీంని పంపిస్తాం.
ఏదో జరుగుద్దని ఆశించి కాదు, ఒక పద్ధతి ప్రకారం. మొన్న ఉండవల్లి గారికి అందరూ తిడతా ఉన్నారు వాళ్ళ ఇంటర్వ్యూస్లో, నువ్వు ఇంత పెద్ద జనసేన పార్టీ పెట్టుకు ఇంత లక్షలాది మంది నీ కోసం ప్రాణాలు ఇచ్చే ఇంత మనుషులుండి నువ్వు బీజేపీని రోడ్ మ్యాప్ ఇమ్మని అడుగుతావేంటి అన్న, నీకు సిగ్గు లేదా అని. నేనేం బాధపడలే, పెద్దలు తిడితే అవి నేను అక్షంత ఏమంటాను ఆశీర్వచనంగా తీసుకుంటాను, నాకు ఆ ఇబ్బంది లేదు. బీజేపీ గౌరవం నాకు, నిలబడి ఉన్నారు వాళ్ళు, దశాబ్దాలు పోరాడారు. మోడీ గారిని తక్కువ పోరాడలేదు, వాళ్ళ మీద అపారమైన గౌరవం ఉంది. అలా అని చెప్పి నా స్థాయి నేను చంపుకోను. కాకపోతే భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు అలయన్స్ కుదిరినా ఎక్కడో బలంగా పనిచేయలేకపోయాం. అది భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుసు, రాష్ట్ర స్థాయి నాయకులకి తెలుసు, మాకు తెలుసు. నేను రోడ్ మ్యాప్ అడిగింది అంటే నేను మీతోటి కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు మీరు రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే నాకు కాలం గడిచిపోతూ ఉంది. పవన్ కళ్యాణ్ పదవి కోసం అయితే ఇంత ఆరాటపడ్డు, ఒక రౌడీలు రాజ్యాలు వెళ్తుంటే గుండాలు గదమాయిస్తూ ఉంటే నా ప్రజలను రక్షించుకోవడానికి నేను నా వ్యూహాలు కూడా మార్చుకోవాల్సి వస్తుంది, తప్పట్లా. అంత మాత్రాన ప్రధానమంత్రి గారికి కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, పూర్తి గౌరవం. ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు ముందుకు తీసుకెళ్తాం, అలా అని చెప్పి ఊడిగంచేయం. వైసీపీ వాళ్ళకి ముగింపు వాక్యంగా, మీరు ఒక నిమిషం, మీరు వైసీపీ వాళ్ళు మా భారతమ్మ గారిని అనేశారు అని చెప్పి మీరు ఎంత గోల చేశారే. అరే నీచుల్లారా, నా కన్న తల్లి అంజనాదేవిని మీరు ఎంత నీచంగా తిట్టించారా నీచుల్లా, ఏం మాట్లాడారు? అరే నాకు ఇంకా తప్పటడుగులేసిన నా బిడ్డలను కూడా తిట్టించారు కదరా నీచుల్లా. అంటే మీకు కాలితేనే రా నొప్పి, మీరంటే మాకు నొప్పి రాదారా మాకు? అరే గుర్తుపెట్టుకోండి రా వైసీపీ గోండాలు, ఈ రోజు నుంచి నేను రెడీరా మీతోటి, నిజంగా చెప్తున్నా. అలాగే మా తెలంగాణ నుంచి వచ్చిన కార్యవర్గానికి కూడా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణకి చాలా అవసరం. లేదంటే శ్రీకాంతాచారి ఆత్మ బలిదానాలు నిష్ప్రయోజనం అయిపోతాయి. తెలంగాణలో మీకు దిశానిర్దేశం ఇస్తున్న 7 నుంచి 14 స్థానాలు మీరు చెప్పండి, 7 14? 2 పార్లమెంట్లో అంతకుమించి మీరు డిసైడ్ చేసి చెప్పండి. కొండగట్టుతోనే మొదలు పెడతాం యాత్ర. నిలబడండి, బలంగా నిలబడండి. ఆంధ్రాలో జనసేన జెండా ఎగరేద్దాం. ఇంకా ఈ రోజు నుంచి ఒకటే, వైసీపీ గుండాగాళ్ళు పద్ధతిగా మాట్లాడితే పద్ధతి, ఓకే? వాడు రాడ్లు పట్టుకొస్తే మనం రాడ్లు, వాడు దాడులు చేస్తే కొట్టన్నా అని చెప్పాం, చెప్పు తీసుకో. డిబేట్స్కి వెళ్ళండి, మీరు అందరూ డిబేట్స్కి వెళ్ళండి. మాట్లాడితే పాలసీ మీద మాట్లాడితే పాలసీ చక్కగా మాట్లాడండి. వాడు ఏందిరా అంటే పబ్లిక్గా కుమ్మేసి అక్కడ కొట్టడం.
నాని శివలింగాలు శివలింగాలు కాదు, క్షమించాలి, శతకోటి లింగాలు బోడిలింగాలు ఇలాంటివి మాట్లాడితే వడతూపులు అయ్యంత మాట్లాడతారు. అవేం చేస్తాం చూద్దాం. ఈ రోజు నుంచి పాపం మొన్న మా ప్రొఫెసర్ గారు ఒక ఆయన హడావుడికి వచ్చారు. అన్నా నువ్వు ఆయన నాకు అయింది వచ్చి అర్థమైంది, నీ మీద దాడి చేయబోతున్నారంట, నేను అరెస్ట్ చేస్తారంట, నీ మీద హత్యాయత్నం చేస్తారంటని చెప్పి కంగారు పడిపోతూ వచ్చారు. అరే పవన్ కళ్యాణ్ అనేవాడు వాడు చాలా చిన్నప్పుడు అందరూ మీరు కూర్చోబెట్టి ఏంటి అటు ఇటు చూస్తుంటే వాడు 14 ఏళ్ల వయసులో ఫిక్స్ అయ్యాడు జనానికి ఏదైనా చేయాలని. చావో రేవో రాజకీయాల్లోనే సినిమాలు చేస్తా పార్టీని పోషించాలి కదా. వీళ్ళలాగా మనకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఏం చేస్తాం, దోపిడీలు చేయం, సినిమాలు ఖచ్చితంగా చేస్తాం. అలాగే మన సినిమాల గురించి మాట్లాడితే ఒకటి అడగండి, మీరు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు ఎదవల్లారని అడగండి. ఎక్కడి నుంచి వస్తున్నారు డబ్బులు మీకు? చెప్పు తీసి కొట్టేవాళ్ళకి ఒక్కొక్కడిని. ఈ రోజు నుంచమ్మా ఆ ఎదవలో మనం తెలుసుకోం. ఏం పర్లా వాళ్ళందరూ ఏంటి మా దగ్గర క్రిమినల్స్ ఉన్నారంటున్నారు కదా. ఈ ఎదవలందరికీ సైద్ధాంతిక బలంతో నిండిన గుండె చేత్తో కొట్టిన దెబ్బ ఎలా ఉంటుంది ఎదవలో తెలియదు. ఇంకా చూపిద్దాం. పోలీస్ వాళ్ళు మీరు కేసులు పెడితే ఏపీ పోలీస్ శాఖ కూడా సంతోషం. మీరు మాకు శత్రువులు కాదు, మీరంటే మాకు గౌరవం. రేపొద్దున మీరు మా ప్రభుత్వం కింద పనిచేస్తారు, మర్చిపోండి. ఈ రోజు నుంచి యుద్ధానికి సంసిద్ధులవ్వండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, భారత్ మాతా కీ.